హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఈ రోజు మనం ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అదే జెఫ్రీ ఎప్స్టీన్. రీసెంట్ గా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అయినాయి. రీసెంట్ అంటే ఒక 1 మంత్ ప్లస్ అయింది. బట్ 30-40 లక్షల ఫైల్స్ అనేవి రిలీజ్ అయినాయి జెఫ్రీ ఎప్స్టీన్ గురించి. అండ్ ఈ టాపిక్ మీద కూడా ఇంటర్నెట్ లో చాలా డిస్కషన్ నడిచింది, చాలా మంది వీడియోలు చేసిర్రు. బట్ ఎందుకు ఇంకా మన ఆడియన్స్ లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ సాగాలో, జెఫ్రీ ఎప్స్టీన్ స్టోరీలో చాలా గ్యాప్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ కూడా ఉన్నాయి జనాలకి. అండ్ ఆల్రెడీ కల్చర్ స్టేషన్ తెలుగులో నేను జెఫ్రీ ఎప్స్టీన్ మీద ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో ఆ రోజు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఉంటది. బట్ ఆ వీడియో చేసిన టైంకి ఈ రోజుకి నాకు జెఫ్రీ ఎప్స్టీన్ పైన ఒపీనియన్ మారింది, కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ అయింది. అసలు జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు ఎవరు, ఏం చేస్తారు, ఆ టాపిక్స్ అన్ని అప్డేటెడ్ వర్షన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆబ్వియస్లీ మన అన్ని వీడియోల లాగానే ఈ వీడియో కూడా ఒక స్టోరీలా ఉంటది, ఒక కథలా ఉంటది. ఎక్కువ ఫ్యాక్ట్స్, ఎక్కువ పేర్లు చెప్పి డెన్స్ చేసి మొత్తం థాట్ ప్రాసెస్ అంతా పోగొట్టేలా చేయను. సింపుల్ గా స్టోరీ లానే చెప్తాను. సో కూర్చోండి, వినండి. జెఫ్రీ ఎప్స్టీన్ గురించి అసలు బ్రాడ్ గా ఏంటి ముచ్చట అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ అసలు జెఫ్రీ ఎప్స్టీన్ అంటే ఎవరో తెలియని వ్యక్తులకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటది. ఈజీగా క్లియర్ గా ఫాలో అవ్వచ్చు, దాంట్లో ఎటువంటి అనుమానం లేవు. సో జెఫ్రీ ఎప్స్టీన్ పేరు విన్న వాళ్ళకి వినని వాళ్ళకి, జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక అమెరికన్. తన ఆరిజిన్ వచ్చేసి చాలా హంబుల్ గా ఉంటది. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ జూయిష్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి, న్యూయార్క్ కి చెందిన మనిషి. పెద్దగా డబ్బుల్లో పుట్టలేదు, పెద్దగా చదువు కూడా అవ్వలేదు అన్నది స్టోరీ. ఎందుకంటే హై స్కూల్ గ్రాడ్యుయేట్, జస్ట్ హై స్కూల్ పాస్ అయ్యిండు, కాలేజ్కి వెళ్ళిండు, మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యిండు. సో తను కాలేజ్ కూడా ఫినిష్ చేయలేదు. సో ఇలాంటి ఒక నార్మల్ మధ్య తరగతి వ్యక్తి న్యూయార్క్ లో ఒక ప్రెస్టీజియస్ స్కూల్లోకి ర్యాండమ్ గా రిక్రూట్ అవుతాడు, టీచర్ అయిపోతాడు. సో మామూలుగా స్కూల్ టీచర్ అంటేనే మినిమం ఒక డిగ్రీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలాంటిది న్యూయార్క్ లో చాలా పాపులర్, చాలా ప్రెస్టీజియస్ స్కూల్ ఇది. అలాంటి స్కూల్లోకి ఒక హై స్కూల్ గ్రాడ్యుయేట్, కాలేజ్ డ్రాప్ అవుట్ టీచర్ అవుతాడు. అండ్ ఇది ప్రెస్టీజియస్, చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ స్కూల్ కాబట్టి చాలా మంది పవర్ఫుల్ పీపుల్ ఇన్వాల్వ్ ఉంటారు దీంట్లో. సో ఈ క్రమేణా పవర్ఫుల్ నెట్వర్క్ లోకి ఎంటర్ అవుతాడు జెఫ్రీ ఎప్స్టీన్. అక్కడ నుండి సడన్ గా వాల్ స్ట్రీట్ కి జంప్ అవుతాడు. వాల్ స్ట్రీట్ అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, అమెరికా యొక్క బిజినెస్ సెంటర్ అనుకోండి. అమెరికా అంటేనే ఒక బిజినెస్, అండ్ అమెరికాలోనే బిజినెస్ కి సంబంధించిన మెయిన్ హెడ్ క్వార్టర్స్ లాంటిది అనుకోండి ఒక గల్లీ, వాల్ స్ట్రీట్. అలాంటి వాల్ స్ట్రీట్ లో ఎవ్రీడే కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రపంచానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్యాంకులు, బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వాల్ స్ట్రీట్ లోనే ఉంటాయి. కంట్రీల యొక్క ఆర్థిక భవిష్యత్ అనేది వాల్ స్ట్రీట్ లో డిసైడ్ అవుతా ఉంటది ఎవ్రీడే. సో అలాంటి వాల్ స్ట్రీట్ లో ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బేర్ స్టర్న్స్ లోకి మన జెఫ్రీ ఎప్స్టీన్ ఎంట్రీ జరుగుతుంది 1976 లో. 1976 అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇయర్ అంటే 1975 లో చర్చ్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పడ్డది అమెరికాలో. ఆ చర్చ్ కమిటీ వాళ్ళు ఏం చేసిర్రు, ఏవైతే అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఏమేమి ఆకృత్యాలు చేస్తూ వస్తున్నారు అమెరికాలో అని చెప్పేసి ఒక కమిటీ చేసిర్రు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా సిఐఏ అంటే ఏంటి, వాళ్ళు ఎటువంటి అరాచకాలు చేస్తారు, అవన్నీ టాపిక్స్ మనం డిస్కస్ చేసినాం లాస్ట్ వీడియోలో. ఒకవేళ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది సిఐఏ అనేది ఎటువంటి ఆర్గనైజేషన్, వాళ్ళు ఎటువంటి ఆకృత్యాలు చేస్తూ వచ్చారు ప్రపంచం మొత్తం. కానీ లాస్ట్ వీడియోలో నేను చెప్పిన కదా, సిఐఏ అనే ఒక సంస్థ అమెరికన్ బార్డర్స్ లోపల విత్ ఇన్ యుఎస్ఏ ఆపరేట్ చేయకూడదు చట్ట ప్రకారం. సిఐఏ అమెరికాలో ఆపరేట్ చేయడము అనేది ఇల్లీగల్ అమెరికన్ చట్టం ప్రకారం. అండ్ సిఐఏ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ, అమెరికన్ గవర్నమెంట్ కిందికే వస్తుంది సిఐఏ అనేది. సో ఒక గవర్నమెంట్ సంస్థ అయినప్పటికీ కూడా ఇల్లీగల్ గా అమెరికా లోపల సిఐఏ అనేది ఆపరేట్ అవుతూ వస్తున్నది. అండ్ జస్ట్ ఆపరేట్ అవ్వడం కాదు, చాలా దారుణమైన పనులు చేస్తూ వచ్చిర్రు వాళ్ళు. మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేయడము, మనుషులను చంపడము, అమెరికన్ సిటిజన్స్ ని చంపడము, జనాలకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని మైండ్ కంట్రోల్ చేసి ఎక్స్పెరిమెంట్లు చేయడము, హాస్పిటల్లో వచ్చిన జనాలకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ ఇవ్వడము, వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్లు చేయడము, ఎలక్షన్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వేరే దేశాల ప్రెసిడెంట్లని, ప్రైమ్ మినిస్టర్లని ఎట్లయినా చంపుతే సిఐఏ, లాస్ట్ వీడియోలో చెప్పిన మీకు. బట్ బయట దేశాల ప్రెసిడెంట్లతోనే ఆగకుండా వాళ్ళ సొంత దేశపు ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీని కూడా సిఐఏనే చంపింది అని చెప్పేసి చాలా క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఒకటి కాదు, రెండు కాదు, సిఐఏ అనేది అమెరికాలో ఆపరేట్ చేసే లీగాలిటీ లేకపోయినప్పటికీ కూడా అమెరికాకి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్, గవర్నమెంట్ ఆస్పెక్ట్, పాలసీ ఆస్పెక్ట్, పబ్లిక్ ఆస్పెక్ట్, ప్రతి విషయాన్ని కంట్రోల్ చేస్తూ ప్రతి విషయాన్ని మ్యానిపులేట్ చేస్తూనే వస్తున్నారు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్లు, హనీ పాట్ ఆపరేషన్స్ అంటే పవర్ఫుల్ పీపుల్ దగ్గరికి అమ్మాయిలను పంపించి సీక్రెట్ గా, సో ఇలాంటి టైంలో వాళ్ళకి తెలియకుండా ఫోటోలు తీసి, వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుడు, జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేసుడు, మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్, మంచూరియన్ క్యాండిడేట్లు అని చెప్పేసి మనుషులకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని బ్రెయిన్లను హైజాకిల్ చేసి వీళ్ళు చెప్పిన విధంగా చేసుడు, సోల్జర్లకు డ్రగ్స్ ఇచ్చి అసలు వాళ్ళని సూసైడ్ బాంబులలా క్రియేట్ చేయడం, ఇలాంటి విపరీతమైన ఎక్స్పెరిమెంట్లని సిఐఏ చేసింది విత్ ఇన్ అమెరికా. బయట ఇలాగో చేస్తూ వచ్చారు, కానీ అమెరికాలో కూడా ఈ విషయాలు
ఆపరేషన్లు చేస్తుర్రు అని చెప్పేసి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి, లీకేజ్లు వచ్చినాయి, మాస్ లెవెల్లో సైకలాజికల్ ఆపరేషన్లు చేసినట్టు మనకి దాఖలాలు ఉన్నాయి. టోటల్ రాక్ అండ్ రోల్ మ్యూజిక్ మూవ్మెంట్ ఏదైతే ఉందో 60s లో 70s లో అది వియత్నాం వార్ నుండి యూత్ డిస్ట్రాక్ట్ చేయడానికి సిఐఏని క్రియేట్ చేసింది అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. వియత్నాం లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ ఫోకస్, జనాల ఫోకస్ అక్కడికి వెళ్ళనీయకుండా వియత్నాం వార్ పైన జరుగుతున్న ప్రొటెస్ట్లను ఆపడానికి, ఆ ప్రొటెస్ట్లను బంద్ చేయడానికి చేసిర్రు అని చెప్పేసి చాలా చాలా క్రేజీ థియరీలు ఉన్నాయి. అగైన్ అవి కరెక్ట్ కాదు అని నేను మాట్లాడతలేను, బట్ ఈ మొత్తం మూవ్మెంట్ లో సిఐఏ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉన్నది. సో ఇవన్నీ ఆపరేషన్స్ అమెరికన్ గడ్డ పైన చేస్తుంది సిఐఏ అని చెప్పేసి అన్డినైబుల్ గా డేటాలు, రిపోర్ట్లు రావడం స్టార్ట్ అయింది. సో అసలు ఏం చేస్తుంది సిఐఏ అమెరికాలో అని చెప్పేసి ఒక కమిటీ కూర్చున్నది, ప్రభుత్వం అపాయింటెడ్ కమిటీ. దాన్ని చర్చ్ కమిటీ అంటారు 1975 లో. అగైన్ చర్చ్ కమిటీ అంటే మన వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుర్రు. చర్చ్ అంటే అది వేరే చర్చ్ కాదు. ఈ కమిటీ యొక్క చైర్మన్ ఫ్రాంక్ చర్చ్, ఆయన పేరు మీద పెట్టిన కమిటీ ఇది. మన ఇండియాలో కూడా ఉంటది కదా శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి. ఎవరైతే ఆ కమిటీని హెడ్ చేస్తారో వాళ్ళ పేరు మీద ఉంటుంది జనరల్ కమిటీ పేరు. అంటే బేసికలీ ఈ కమిటీ ఏం చేసిందంటే సిఐఏ యాక్టివిటీస్ అన్ని మానిటర్ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి, సిఐఏ ఈ తప్పులు చేసింది, ఈ తప్పులు ఫ్యూచర్ లో జరగకుండా ఏం చేయాలి అని చెప్పేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిర్రు. సో బేసికలీ సిఐఏ ఏదైతే ఓవర్ సైట్ లేకుండా, ఎవరి అబ్జర్వేషన్లు లేకుండా ఇన్ని పనులు చేసుకుంటూ వచ్చిందో, చర్చ్ కమిటీ తర్వాత నుండి సిఐఏ మీద ప్రెషర్ అనేది పెరిగిపోయింది. ఏది పడితే అది ఓపెన్ గా సిఐఏ చేయడానికి ఈ రోజు లేదు. ఆ రోజు 1975 తర్వాత సిఐఏకి ఫ్రీ చెక్కులు, ఫ్రీ మనీలు, ఎట్లా పడితే అట్లా డబ్బు ఖర్చు చేసే ప్రాసెస్ అక్కడ లేదు సిఐఏ దగ్గర. గవర్నమెంట్ మొత్తం కంట్రోల్ చేసేసింది సిఐఏ డబ్బుల్ని. సో ఓవర్ నైట్ సిఐఏ ఆపరేషన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోవాల్సి వచ్చింది, లేదా అబ్జర్వేషన్ లోకి వచ్చేసినాయి. గవర్నమెంట్ అనేది సిఐఏ ఎవరికి డబ్బులు ఇస్తుంది, ఏ విధంగా డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఏ విధంగా డబ్బులను వాడుతుర్రు, ఇవన్నీ కూడా స్క్రూటినీలోకి వచ్చేసినాయి, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ లోకి వచ్చేసినాయి, ఇవన్నీ కూడా లెక్కలకి రావడం స్టార్ట్ అయినాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా డబ్బులే ఫాలో ద మనీ, ఫాలో ద మనీ. డబ్బులు ఎవరి దగ్గరికి ఏ విధంగా పోతున్నాయి అన్న దాన్ని బట్టి ఏ ఆపరేషన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని తెలుస్తుంది. సో డబ్బులు కదల్చడము, డబ్బుల ఫ్లో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చర్చ్ కమిటీ తర్వాత సిఐఏ యొక్క డబ్బులని ఫ్లో చేసే, డబ్బులను ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ అనేది కట్ అయిపోయింది. కానీ సిఐఏ అనేది ఆగదు కదా. అమెరికా అనేది బిజినెస్ నడవాలి అంటే సిఐఏ అనేది ఆపరేట్ అవ్వాలి. సో ఇప్పుడు సిఐఏ అఫీషియల్ గా గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి గవర్నమెంట్ సిఐఏ ట్రాన్సాక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి సింపుల్ గా ఏం చేసిందంటే సిఐఏ తన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని గవర్నమెంట్ నుండి, పబ్లిక్ స్పేస్ నుండి ప్రైవేట్ స్పేస్ లోకి ట్రాన్స్ఫర్ చేసింది. సో పేరుకి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బ్యాంకులు నడిపిస్తూ, ఆ బ్యాంకుల ద్వారా ఇల్లీగల్ గా మనీ లాండరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ ఆపరేషన్స్ కి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి సంపాదించుకోవడం స్టార్ట్ చేసింది అంటే సిఐఏ టోటల్ నార్కోటిక్స్ మాఫియాని క్రియేట్ చేయడం ద్వారా. అంటే ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం సిఐఏకి డబ్బులు టైట్ చేసింది, లేకపోతే కట్ చేసింది. కానీ సిఐఏకి అజెండాలు ఉన్నాయి, బిజినెస్లు చేయాలి. వాళ్ళు సిఐఏ మాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ బిజినెస్ నడవాలంటే సిఐఏ ఆపరేట్ కావాలి అంటే డబ్బులు కావాలి. కానీ డబ్బులేమో అమెరికన్ ప్రభుత్వం బంద్ చేసింది, లేకపోతే టైట్ చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో సిఐఏ ఏ విధంగా డబ్బులు సంపాదించుకుందో తెలుసా? డ్రగ్స్ పండించి, తయారు చేసి, అమ్మి అక్కడ నుండి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసింది. అంటే లాటిన్ అమెరికా, గోల్డెన్ ట్రయాంగిల్, ఆఫ్ఘనిస్తాన్, అంటే లాటిన్ అమెరికా అంటే కొలంబియా, పెరు, బొలివియా, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే వియత్నాం, లావోస్, కంబోడియా, ఈ ఏరియా, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ఇండస్ట్రియల్ స్కేల్లో డ్రగ్స్ ని పండించి వాటిని ప్రాసెస్ చేసి సిఐఏకి సంబంధించిన ఏరోప్లేన్లలో, షిప్పులలో ఈ డ్రగ్స్ ని ట్రాన్స్ఫర్ చేసి వాటిని నమ్మి డబ్బులు సంపాదించి, ఆ డబ్బుల ద్వారా వీళ్ళకి కావాల్సిన గన్లు కొనుక్కోవడము, వీళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేయడము స్టార్ట్ చేసిర్రు. సో ఈ రోజు ఏదైతే డ్రగ్ మాఫియా అంటారో జనాలు, దాన్ని స్టార్ట్ చేసిందే ఈ గ్లోబల్ లెవెల్లో సిఐఏ. అండ్ ఇదంతా స్పెక్యులేషన్ కాదు, లిటరలీ ప్రూఫ్లతో సహా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దీని మీద మీకు సెపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. దీని మీద చాలా సినిమాలు ఉన్నాయి, ఒక ఫేమస్ టామ్ క్రూజ్ సినిమా కూడా ఉంది. అండ్ ఇది అనేది ఒక సెపరేట్ చాప్టర్. ఈ రోజు చెప్పేస్తే మళ్ళీ మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది. మీకు సెపరేట్ ఎపిసోడ్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. ఏ విధంగా సిఐఏ డ్రగ్ మాఫియాని క్రియేట్ చేసింది అని, ఏ విధంగా సిఐఏ నార్కో టెర్రరిజం క్రియేట్ చేసింది అని. అగైన్ ఈ రోజు టెర్రరిజం కి సంబంధించిన ఏ పదం ఉన్నా దాని ఆరిజిన్ సిఐఏలోనే ఉంటది. సిఐఏనే ప్రతి రకమైన టెర్రరిజం క్రియేట్ చేసేది ప్రపంచంలో. సో ఈ నార్కో టెర్రరిజం మీద మీకు సెపరేట్ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తాను నేను. బట్ ఈ ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బుల్ని ప్రపంచం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలో, ఎక్కడెక్కడైతే యుద్ధాలు క్రియేట్ చేయాలో సిఐఏకి, ఆ కంట్రీస్ కి గ్రౌండ్ మీద ఉన్న ఫైటర్స్ దగ్గరికి డబ్బులు పంపించాలి, వెపన్స్ పంపించాలి, ఫుడ్ సప్లైలు ఇవ్వాలి. ఇవన్నీ చేస్తేనే కదా ఒక ఫైటర్ అనేటోడు గ్రౌండ్ మీద నిలబడి కొట్లాడేది.
మాట్లాడేది. కానీ సిఐఏ డైరెక్ట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు. అందుకని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొన్ని బ్యాంకులు పెట్టించి ఆ బ్యాంకులని లెజిటిమేట్ గా నడుపుతున్నాము అని బయటికి ఒక కవరింగ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఇల్లీగల్ గా మనీ లాండరింగ్, మనీ ట్రాన్స్ఫర్లు అనేవి చేయడం స్టార్ట్ చేసిర్రు. అండ్ ఆబ్వియస్లీ టెర్రరిజము, ఇల్లీగల్ మనీ లాండరింగ్, క్రైమ్, జనాలని సంపుడు అనే టాపిక్ రాగానే పాకిస్తాన్ అన్న సీన్లు ఉంటది కదా. అమెరికా మూత అయితే పాకిస్తాన్ ముడ్డి టెర్రర్ కి. అమెరికా తింటది, పాకిస్తాన్ వదులుతా ఉంటది కింద నుంచి. ఆర్ బయటకు వచ్చేది కూడా పాకిస్తాన్ అని అనుకోవచ్చు మనం. సో అమెరికా ఇప్పుడు టెర్రరిజం క్రియేట్ చేసాము, ఇట్లా యుద్ధాలు క్రియేట్ చేసాము అనగానే ఎస్ సర్ అని చెప్పేసి పాకిస్తాన్ నిలబడి ఉంటది. సో ఇట్లా ఇల్లీగల్ పనులకు ఒక బ్యాంక్ పెట్టాలి అనగానే ఒక పాకిస్తాన్ వ్యక్తి లేస్తాడు, ఒక బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. దాన్నే బీసీసీఐ అంటారు, బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండ్ కామర్స్ ఇంటర్నేషనల్. వినడానికి చాలా ప్రొఫెషనల్ గా ఉన్నది. అండ్ ఇది ఎస్టాబ్లిష్ అయిన టైం కి హై టైమ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్. కానీ ఇది లెజిటిమేట్ బ్యాంక్ కాదు. తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక లెజిటిమేట్ బ్యాంక్ కాదు, ఇది సిఐఏ యొక్క పర్సనల్ బ్యాంక్ బేస్డ్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్. సో ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాని రాకుండా అక్కడ యుద్ధం క్రియేట్ చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు, ముజాహిద్ల పేరు మీద అల్ ఖైదా లాంటి సంస్థలను క్రియేట్ చేయాలని ఫిక్స్ అయినప్పుడు, డ్రగ్స్ అమ్మి డ్రగ్స్ ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బుని పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైవేట్ బ్యాంకులలో ట్రాన్స్ఫర్ చేసి పాకిస్తాన్ ద్వారా, పాకిస్తాన్ మిలిటరీ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్టులకి గన్నులు, డబ్బులు, బాంబులు సప్లై చేయడం స్టార్ట్ చేసింది. అగైన్ ఈ బీసీసీఐ బ్యాంక్ అనేది ఒక సపరేట్ చాప్టర్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇక్కడ ఈ సిఐఏ నార్కో టెర్రరిజం టాపిక్ లోనే వస్తాయి ఇవన్నీ. అగైన్ మీకు కావాలంటే చెప్పండి, సెపరేట్ ఎపిసోడ్ చేస్తాను. బట్ ఈ డీటూర్ అంతా మనం ఎందుకు తీసుకున్నామంటే జెఫ్రీ ఎప్స్టీన్, వాల్ స్ట్రీట్, బీసీసీఐ బ్యాంక్. సో జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి డిగ్రీ కూడా లేని వ్యక్తి ఫస్ట్ స్కూల్ టీచర్ అయిండు. ఆ తర్వాత డైరెక్ట్ వాల్ స్ట్రీట్ లో బేర్ స్టర్న్స్ లాంటి ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ లో ఆడికి జాబ్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది ఆడికి జాబ్? సో బేర్ స్టర్న్స్ పేరుకి ఒక క్రెడిబుల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినప్పటికీ కూడా సిఐఏకి సంబంధించిన విషయాలని, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని వీళ్ళు ఇల్లీగల్ గా చేయడం స్టార్ట్ చేసిర్రు. బీసీసీఐకి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో అమెరికా నుండి పాకిస్తాన్ కి, పాకిస్తాన్ నుండి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కి, మిడిల్ ఈస్ట్ కి, సింగపూర్ కి, లండన్ కి, ఇంకా మధ్యలో ఈ వేరే వేరే కంట్రీస్ అన్ని ఉంటాయి కదా ఇల్లీగల్ గా మనీ లాండరింగ్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కవర్ చేయడానికి సిఐఏకి లేకపోతే బేర్ స్టర్న్స్ లాంటి సంస్థలకి కొంతమంది టెక్నిక్ తెలిసిన మనుషులు కావాలి. కానీ అది ఇల్లీగల్ పని అని కూడా వాళ్ళకి తెలిసి చేసే వ్యక్తులు కావాలి. సో అలాంటి ఒక వ్యక్తే జెఫ్రీ ఎప్స్టీన్. వాడికి ఏం కాలేజ్ డిగ్రీ లేదు అండ్ వాడికి ఏం పెద్ద ఫ్యూచర్ లేదు మాట్లాడుకోనికి. దానికి తోడు వాడు తెలివికల్లోడు, స్ట్రీట్ స్మార్ట్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు ఎట్లా చేయొచ్చు, ఈ ట్రాన్సాక్షన్స్ ని ఎట్లా కప్పొచ్చు అన్న స్కిల్ నేచురల్ గా పిక్ చేసిండు. సో జెఫ్రీ ఎప్స్టీన్ దగ్గర ఈ స్ట్రీట్ స్మార్ట్, ఈ ఎబిలిటీ ఉందని చెప్పేసి పవర్ఫుల్ పీపుల్ ఐడెంటిఫై చేసి మెల్లమెల్లగా వాడికి పని ఇవ్వడం స్టార్ట్ చేసిర్రు. సో ఫస్ట్ స్కూల్లో టీచర్ని చేసిర్రు. అక్కడ వాడిని మొత్తం టెస్టింగ్ చేసేసి వీడిని కంట్రోల్ చేయొచ్చు మనము, వీడు మనం చెప్పిన మాట వింటాడు అని అవంతా చూసుకొని మెల్లగా వాడిని వాల్ స్ట్రీట్ కి పట్టుకొచ్చిర్రు. అండ్ వాల్ స్ట్రీట్ లో వచ్చినప్పటి నుండి జెఫ్రీ ఎప్స్టీన్ టాకా 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 ఎదగడం స్టార్ట్ చేసిండు. అండ్ మనోడు స్ట్రీట్ స్మార్ట్, ఎవరిని ఎక్కడ పడితే ఏ పనులు జరుగుతాయో తెలుసు. సో వాడు చూసుకున్నాడు ఫస్ట్, ఓకే ఇక్కడ మనం పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఎవడైతే నెక్స్ట్ సీఈఓ కాబోతున్నాడో వాడిని పట్టుకొని వాడి డాటర్ ని పటాయించి మెల్లగా బేర్ స్టర్న్స్ లో ఎదగడం స్టార్ట్ చేసిండు. అండ్ మోస్ట్ పవర్ఫుల్ ట్రాన్సాక్షన్లు, సిఐకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్లన్నీ చాలా చాకచక్యంగా గవర్నమెంట్ ఏజెన్సీలకి, ఆడిటరీ ఏజెన్సీలకి కనిపించకుండా ట్రాన్సాక్షన్లని హైడ్ చేయడంలో ఒక ఎక్స్పర్టీస్ సంపాదించిండు. అండ్ రోజుకి ఎంత ఫేమస్ అవ్వడం స్టార్ట్ చేసిండంటే విత్ ఇన్ దిస్ కమ్యూనిటీ అందరి ఫేవరెట్ అయిపోయింది జెఫ్రీ ఎప్స్టీన్. సో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్లని విత్ ఇన్ ద సిస్టమ్ హైడ్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయిండు. మనీ లాండరింగ్ లో ఎక్స్పర్ట్ అయిపోయిండు జెఫ్రీ ఎప్స్టీన్. దానికి తోడు సీఈఓ డాటర్ ని డేట్ చేయడము, ఎవరు కూడా విత్ ఇన్ ద బేర్ స్టర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ దాన్ని టచ్ చేయకపోవడము, లేకపోతే ఎవడు అడ్డుకోలేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో వాడి రైజ్ చాలా ర్యాపిడ్ గా అయిపోయింది. సో అక్కడ చూసుకున్నాను మొత్తం సిఐఏ ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అంటే ఏంటి, వీళ్ళు మనీ లాండరింగ్ ఏ విధంగా చేస్తున్నారు. సో సిస్టమ్ టోటల్ అర్థం చేసుకున్నాడు ఈ మొత్తం ప్రాసెస్ లో. సో ఇదే టైంలో ఇరాన్ లో విప్లవం స్టార్ట్ అయిపోయింది. ఇరాన్ అన్నది అమెరికా కంట్రోల్ దాటి వెళ్ళిపోయింది. అండ్ సిఏ అనేది డైరెక్ట్ గా ఇరాన్ లో ఇన్వాల్వ్ కాలేకపోతున్నది. సో ఈ టైంలో సౌదీ అరేబియా అనేది ఎపి సెంటర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మొత్తం టోటల్ సిఏ ఆపరేషన్స్ కి. అండ్ సౌదీ అరేబియా ద్వారా ఆర్మ్స్, వెపన్స్ అనేవి ఇరాన్ కి, తర్వాత ఇరాక్ కి, టోటల్ మిడిల్ ఈస్ట్ లో పంపినవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు సిఐఏ డైరెక్ట్ గా చేసుకునేది ఈ పనులు. బట్ చర్చ్ కమిటీ 1975 తర్వాత సిఐఏ డైరెక్ట్ గా చేయలేకపోతుంది కాబట్టి ప్రైవేట్ ప్లేయర్లను
ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. దీంట్లో మనకి చాలా మంది ఫిగర్లు ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతారు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అదనాన్ ఖషోగి. అదనాన్ ఖషోగి అనే వ్యక్తి అఫీషియల్ గానేమో ఒక వెపన్స్ డీలర్, అంటే అమెరికాకి సంబంధించిన మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా వేరే వేరే ప్రభుత్వాలకు అమ్మే వ్యక్తి అనమాట. అంటే సౌదీ అరేబియాకి, పాకిస్తాన్ కి ఇలాంటి కంట్రీల మధ్యలో ఉండే బ్రోకర్ బేసికలీ. కానీ అదనాన్ ఖషోగి అనే వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ 70s 80s టైంలో ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అద్నాన్ ఖషోగి అన్న రూమర్స్ ఉండేవి ఆ టైంలో. దానికి తోడు ఇతనేమి నార్మల్ వ్యక్తి కాదు. మీడియా ఫోకస్, మీడియాలో కనిపించడము, లావిష్ పార్టీలు ఫోకస్ చేయడము, బేసికలీ ట్రంప్ ఈ రోజు ఎట్లా బిహేవ్ చేస్తాడో 1970s లో అద్నాన్ ఖషోగి అనే వ్యక్తి ఆ విధంగా తనని తను ప్రొజెక్ట్ చేసుకునేవాడు మీడియాలో. అండ్ అంత డబ్బులు కూడా సంపాదించేవాడు, అంత ఇంపార్టెంట్ వ్యక్తి కూడా అయిపోయింది. ఎందుకంటే తను సిఐఏ ఏజెంట్. సిఐఏ ఇన్ని రోజులు ఏదైతే తను పర్సనల్ గా చేసుకునేదో, చర్చ్ కమిటీ అనేది సిఐఏ మీద కంట్రోల్ ఏర్పరిచింది కాబట్టి, చర్చ్ కమిటీ ద్వారా అమెరికన్ ప్రభుత్వం యొక్క కంట్రోల్ సిఐఏ పైన ఏర్పడిపోయింది కాబట్టి వీళ్ళు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇలా పనులు చేసుకోవడం స్టార్ట్ చేసిర్రు. దాంట్లో అదనాన్ ఖషోగి అనేట ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, సౌదీ అరేబియాకి చెందిన వ్యక్తి. అండ్ ఈ బీసీసీఐ, బేర్ స్టర్న్స్, ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ల కనెక్షన్ లో జెఫ్రీ ఎప్స్టీన్ కూడా అదనాన్ ఖషోగికి క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. మరి ఇది సిఐఏ ఫెసిలిటేట్ చేసిందా లేకపోతే జెఫ్రీ ఎప్స్టీన్ సొంత తెలివి వాడుకొని కనెక్షన్లకు వచ్చిందా మనకి క్లియర్ గా లేదు డేటా. బట్ ఈ టోటల్ నెట్వర్క్ లకి జెఫ్రీ ఎప్స్టీన్ ఎంటర్ అవుతాడు. తను ఫేక్ పాస్పోర్ట్లు క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఆస్ట్రియన్ పాస్పోర్ట్ ఒకటి వచ్చింది జెఫ్రీ ఎప్స్టీన్ కి. మొన్న రిలీజ్ అయిన ఎప్స్టీన్ ఫైల్స్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. సో ఆస్ట్రియన్ పాస్పోర్ట్, కానీ రెసిడెన్స్ మాత్రం సౌదీ అరేబియా అని ఉన్నది పాస్పోర్ట్ లో. సో ఎక్కడ జెఫ్రీ ఎప్స్టీన్, ఎక్కడ సౌదీ అరేబియా, ఎక్కడ పాకిస్తాన్, ఎక్కడ బీసీసీఐ బ్యాంకు, ఎక్కడ బేర్ స్టర్న్స్, ఎక్కడ వెపన్స్ డీలర్షిప్స్, ఏమైతున్నది ఇదంతా. సో ఇరాన్ కి ఇరాక్ కి మధ్యలో జరుగుతున్న యుద్ధంలో డబ్బులు పంపించేసుడు, వెపన్స్ పంపించేసుడు, ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ముజాహిద్ రష్యా వార్ లో వెపన్స్ పంపించేసుడు, అదే విధంగా వియత్నాం లో ఇంకా కొట్లాట, చైనాకి వియత్నాం కి ఏదో కొట్లాట అవుతుంది. అమెరికా ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ వియత్నాం. సో ఈ టోటల్ కోల్డ్ వార్ లో అమెరికాకి, రష్యాకి, వేరియస్ కంట్రీస్ లో ఏవైతే ప్రాక్సీ యుద్ధాలు జరుగుతున్నాయో వాటన్నిటికీ సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే సిఐఏ చేస్తుందో అవన్నిటికీ కూడా ట్రాన్సాక్షన్స్ ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఫెసిలిటేట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అండ్ వీళ్ళు జస్ట్ ఇద్దరు ముగ్గురు అనే వాళ్ళు తెలిసిన వ్యక్తులు, ఇంకా తెలియని వ్యక్తులు ఎంతమంది ఉన్నారో మీరు ఊహించుకోండి. సో జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి రైజ్ ఇలాంటి ట్రాన్సాక్షన్లలోంచి జరిగింది. లక్షల కోట్ల గురించి మనం మాట్లాడేది ఇక్కడ సింపుల్ ట్రాన్సాక్షన్లు కావి. సో దాంట్లో వీళ్ళు ఎంతెంత ఎన్కేసుకున్నారు. సో అద్నాన్ ఖషోగి అనే వ్యక్తి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఆ టైం కి అని చాలా స్పెక్యులేషన్స్ ఉండే. సో జెఫ్రీ ఎప్స్టీన్ వెల్త్ కూడా ఈ టైంలోనే బిల్డ్ అవడం స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఏ వ్యక్తి అయినా దొరకాల్సిందే కదా ఏదో టైంకి. సో బేర్ స్టర్న్స్ లో వీడి ట్రాన్సాక్షన్స్ ఇట్లా ఇల్లీగల్ గా పోతున్నాయని జనాలు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. సో ఒక పాయింట్ లో ప్రెషర్ పెరిగిపోయింది, ఈడేదో చేస్తున్నాడు, ఈడేదో తేడా పనులు చేస్తుండ అని చెప్పేసి జనాలు లేకపోతే అందరూ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఇంకొక పాయింట్ తర్వాత దాచిపెట్టలేం విషయాల్ని కాబట్టి మెల్లగా జెఫ్రీ ఎప్స్టీన్ ని అరెస్ట్ ఇలాంటివి చేయకుండా నీట్ గా సైడ్ చేస్తారు. సో పేరుకి జెఫ్రీ ఎప్స్టీన్ ని బేర్ స్టర్న్స్ అనే సంస్థ ఫైర్ చేసింది, కానీ వాడు ప్రైవేట్ ఇండివిజువల్ అయిపోయి బయట నేను ఏదో నా సర్వీస్ నేను పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఏదో సొంత కంపెనీ పెట్టుకున్నాడు. కానీ ఏదైతే బేర్ స్టర్న్స్ కి ఏదైతే ఫెసిలిటీలు, ఏదైతే సర్వీసులు ప్రొవైడ్ చేసేటోడో బయట నుండి కూడా బేసికలీ అదే సర్వీసెస్ బేర్ స్టర్న్స్ కంపెనీకి చేయడం స్టార్ట్ చేసిండు. అగే నథింగ్ ఆన్ పేపర్ ఏం లేనప్పటికీ కూడా బేర్ స్టర్న్స్ తోని తన రిలేషన్షిప్ అన్నది కంటిన్యూ చేసిండు చాలా ఏళ్ళు. సో ఈ ప్రాసెస్ లో మెల్లగా అద్నాన్ ఖషోగి నుంచి నేర్చుకొని అద్నాన్ ఖషోగి ఏ విధంగా పార్టీల ద్వారా మీడియాని వాడుకొని ప్రపంచంలోనే పవర్ఫుల్ పీపుల్ తోని ఇంటరాక్షన్స్, నెట్వర్కింగ్ స్టార్ట్ చేసిండో తన దగ్గర నేర్చుకొని జెఫ్రీ ఎప్స్టీన్ కూడా అమెరికాలో మీడియాలో సెలబ్రిటీలను వాడుకోవడం స్టార్ట్ చేసిండు. తను సంపాదించుకున్న డబ్బుతోని లావిష్ పార్టీలు త్రో చేయడం, దీంట్లోకి పవర్ఫుల్ పీపుల్ ని ఇన్వైట్ చేయడం, దాని ద్వారా నెట్వర్క్స్, ఎలీట్ నెట్వర్క్స్ బిల్డ్ చేయడం, ఇట్లా మెల్లగా తన సామ్రాజ్యాన్ని, చీకటి సామ్రాజ్యాన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిండు. అండ్ చాలా పవర్ఫుల్ వ్యక్తులతోని, చాలా పవర్ఫుల్ బిలియనీర్లతోని తను రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సో లిటరలీ బిలియనీర్, అఫీషియల్ గా బిలియనీర్ అయిపోయిండు జెఫ్రీ ఎప్స్టీన్. ఈ ప్రాసెస్ లో అమెరికాలో వివిధ రకమైన ప్రాపర్టీలు కొనడం స్టార్ట్ చేసిండు. అండ్ ఇక్కడ విచిత్రంగా ఏం జరిగిందంటే అమెరికాకి ఇరాన్ కి సంబంధాలు కట్ అయిపోయినాయి కదా 1979 లో. సో అప్పుడు డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేవి చెడిపోయినాయి అమెరికాకి ఇరాన్ కి. కానీ 79 ముందు వరకు అమెరికాకి ఇరాన్ కి చాలా దగ్గర సంబంధాలు ఉండేవి. సో అమెరికాకి సంబంధించిన ప్రాపర్టీలు ఇరాన్ లో ఉంటాయి, ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీలు, బ్యాంక్ బ్యాలెన్స్లు అమెరికాలో ఉంటాయి. ఇది సర్వసాధారణం. కానీ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ కట్ అయిపోయినప్పుడు 79 లో ఇరాన్ కి అమెరికాకి చెడినప్పుడు, ఎస్పెషల్లీ ఇరాన్ లో అమెరికన్ ఎంబసీ మీద దాడులు జరిగినప్పుడు, అమెరికన్ సిటిజన్స్ ని ఇరాన్ ప్రభుత్వము కట్టడి చేసినప్పుడు, ఈ టోటల్ డిప్లొమాటిక్ క్రైసిస్ మీద ఒక సినిమా కూడా ఉంటుంది ఆర్గో అని చెప్పేసి, చాలా మంచి సినిమా చూడండి. అఫ్ కోర్స్ అదంతా ప్రాపగాండానే, బట్ చూడండి సినిమా అయితే బాగుంటది. బెన్ అఫ్లిక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్. సో ఇదంతా గొడవలు జరుగుతున్నాయి అమెరికాకి ఇరాన్ కి డిప్లొమాటిక్ లెవెల్.
నెలల్లో. ఈ టైంలో ఇరాన్ కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీలు అమెరికా సీజ్ చేసింది. సో ఇరాన్ కి సంబంధించిన ఒక మ్యాన్షన్ అమెరికా సీజ్ చేసింది. ఆ సీజ్ చేసిన ఇరాన్ మ్యాన్షన్ ని జెఫ్రీ ఎప్స్టీన్ కి ఇచ్చిర్రు లీజ్ కి. ఇదేంది అసలు? ఇరాన్ కి సంబంధించిన ప్రాపర్టీ అమెరికా జెఫ్రీ ఎప్స్టీన్ కి ఇచ్చుడైంది. సో ఇలాంటి విచిత్రమైన విషయాలన్నీ మనకి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటకు వస్తున్నాయి. సో ఇనీషియల్ గా జనాలకు ఏం ఎక్స్పెక్టేషన్ ఉండే అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక బ్రోకరు, ఈ పార్టీలు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి తను చాలా ప్రాపర్టీలు కొన్నాడు, ఇల్లీగల్ దందాలు చేసి ఒక ఐలాండ్ కూడా కొనుక్కున్నాడు, జెఫ్రీ ఎప్స్టీన్స్ ఐలాండ్. ఈ ఐలాండ్ లో పార్టీలు ఆర్గనైజ్ చేసి తన నెట్వర్క్ లో ఉన్న పవర్ఫుల్ పీపుల్ ని అక్కడికి పిలిచి అండర్ ఏజ్ పిల్లల్ని వాళ్ళకి సప్లై చేసి లేకపోతే డ్రగ్స్ ఇచ్చి ఇలాంటివన్నీ ఇచ్చేసి వాళ్ళతో ఇల్లీగల్ పనులు చేయించుకొని అవన్నీ కెమెరాల్లో రికార్డ్ చేసి, ఎందుకంటే సిఐఏతో ఉన్నాడు కదా, సిఐఏ ఇదే పని చేస్తుంది. సో సిఐఏ దగ్గర ఈ పనులన్నీ నేర్చుకున్నాడు కాబట్టి ఈ పనులన్నీ చేసి ప్రపంచంలోనే పవర్ఫుల్ వ్యక్తులని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చిండు. ఈ థియరీని మనకు అమ్మే ప్రయత్నం చేసిర్రు ఒక 2-3 ఏళ్ళు. బట్ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నవి మనం ఈరోజు చూస్తే, ఈ 30 లక్షల ఫైల్స్ అనేవి మనం చూస్తే ఇంకా కొన్ని లక్షల ఫైల్స్ అనేవి ఉన్నాయంట. అవి అమెరికా రిలీజ్ చేస్తలేదు. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉందని చెప్పేసి, ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ పీపుల్ అందరి పేర్లు ఉన్నాయని చెప్పేసి న్యూస్ ఉన్నది. ఈ ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయ్యే వరకు నెల రోజుల నుంచి ప్రతి హెడ్ లైన్ లో ఎప్స్టీన్ ట్రంప్ ఇదే నడుస్తా ఉన్నది. ఎందుకంటే ట్రంప్ ఎప్స్టీన్ చాలా క్లోజ్. మొత్తం 20th సెంచరీలో ప్రతి పార్టీకి వీళ్ళే బయటోళ్ళు, వీళ్ళు కలిసి చాలా ఫోటోలు ఉన్నాయి. పెద్ద పంచాయతీ ఇది. సో ట్రంప్ మీద చాలా ప్రెజర్ అనేది పెరిగిపోతుంది ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి బయటకు వచ్చేసరికి. అండ్ ఇంకా కొన్ని లక్షల ఫైల్స్ అసలు రిలీజే చేయలేదు. సో ఇవన్నీ కవర్ చేయడానికి ట్రంప్ కు ఇరాన్ వార్ స్టార్ట్ చేసిండని చెప్పి కూడా రూమర్స్ ఉన్నాయి. అగైన్ ఇరానే మళ్ళీ. ఇరాన్, ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్, ఇది 70లకు పోయే స్టోరీ. చర్చ్ కమిటీ, సిఐఏ, ఇదంతా పాత స్టోరీ. సో ఇదే లూప్ తిరుగుతా ఉన్నది ఒక కొన్ని దశాబ్దాలుగా. సో ఆ లూప్ ఎప్పుడు క్లోజ్ అయితే క్లోజ్ అవుతుందో మనకు రాను తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పేసి మనకు 2-3 ఏళ్ళుగా ఒక స్టోరీ ఫీడ్ చేస్తున్నారు. బట్ ఇక తప్పని పరిస్థితుల్లో అమెరికన్ ప్రభుత్వము కొన్ని ఫైల్స్ రిలీజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ కొన్ని ఫైల్స్ 30 లక్షల ఫైల్స్ ఉన్నాయి. ఇంకా దాచిపెట్టని ఫైల్స్ ఇంకా కొన్ని లక్షల ఫైల్స్ ఉన్నాయంట. వాటిలలో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో మరి. సో ఈ రిలీజ్ అయిన ఫైల్స్ లో మనం చూసుకుంటే ఏ పాయింట్ లో కూడా బ్లాక్ మెయిల్ అన్న కాన్సెప్టే లేదు. బ్లాక్ మెయిల్ అన్న కాన్సెప్టే లేదు ఎక్కడ కూడా. డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూర్చొని స్కెచ్లు వేస్తున్నారు, స్కీమ్లు వేస్తున్నారు. ప్రపంచాన్ని ఏ విధంగా మనం టేక్ ఓవర్ చేయాలి. పీటర్ థీల్, జెఫ్రీ ఎప్స్టీన్ కూర్చొని స్కీమ్ వేస్తున్నారు. ఏ విధంగా మనం కొట్లాటలు క్రియేట్ చేసి ప్రాపర్టీ ప్రైజెస్, ఇంట్రెస్ట్ ప్రైజెస్ డౌన్ చేసి తక్కువలో ఈ ప్రాపర్టీలను మనం కొట్టేయచ్చు. అంటే డిజ్నీ, మార్వెల్ సినిమాలు ఈరోజు చాలా బాగా నడుస్తున్నాయి, చాలా పాపులర్ ఉన్నాయి, చాలా డబ్బులు చేస్తున్నాయి. అండ్ ఇవి కల్చర్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఇది ఒక పవర్ఫుల్ ఎంటిటీ, ఇది మనం కొనుక్కోవాలి. కానీ ఈ టైంలో ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రాఫిట్లు ఉన్నది. సో మనం ఇప్పుడు కొనుక్కోవడం తప్పు, లేకపోతే ఎక్కువ ప్రైస్ చేయాల్సి వస్తుంది. సో మనం ఏం చేద్దాం అంటే మెల్లగా సొసైటీలో కల్చర్ వార్ అనేది క్రియేట్ చేద్దాం. కల్చర్ వార్ అనేది క్రియేట్ చేసి జనాలని సెక్స్ పేరు మీద, లేకపోతే జెండర్ల పేరు మీద, ఈ వోక్ పాలిటిక్స్ పేరు మీద విడగొట్టి, ఈ మార్వెల్, ఈ సూపర్ హీరో ఎంటిటీలని ఈ వాల్యూ పడగొట్టి ఫ్యాన్స్ ని ఈ సినిమాల పైన డిసప్పాయింట్ చేసి వీటి ప్రైస్, ఇంట్రెస్ట్ రేట్లు అనేవి మనం తక్కువ చేసుకొని తక్కువలో కొనేసుకొని ఆ తర్వాత ఇలాంటి పవర్ఫుల్ ఎంటిటీని మళ్ళీ మనం రీయాక్టివేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ అనేటోళ్ళు డిసప్పాయింట్ అవుతారు కానీ చూడడం మానేరు. సో మళ్ళీ వీళ్ళకి కావాల్సినది ఇస్తూ వాళ్ళ ఇమోషన్స్ ని మనం మ్యానిపులేట్ చేస్తూ మళ్ళీ ఈ ప్రాపర్టీస్ యొక్క వాల్యూ మనం పెంచుకోవచ్చు తర్వాత. సో ఫర్ ద మూమెంట్ వీటి ప్రైజులు తక్కువ చేయడానికి మనం ఎటువంటి కల్చర్ వార్స్ అనేవి క్రియేట్ చేయాలి అని చెప్పేసి డిస్కషన్లు చేసిరు వీళ్ళు ఓపెన్ గా. ఐ మీన్ ఓపెన్ గా కాదు, సీక్రెట్ గా ఈ రోజు అవి ఓపెన్ అయినాయి. సో ఇలాంటి స్కీములు వేసుకొని సొసైటీలని, ఇన్స్టిట్యూషన్లని కరప్ట్ చేసి, మ్యానిపులేట్ చేసి తక్కువలో కొట్టేయాలి అని చెప్పేసి కొంతమంది గ్రూప్ ఆఫ్ వ్యక్తులు కూర్చొని స్కీమ్లు వేసుకున్నారు. స్కీమ్లు వేసుకొని అవి ఇంప్లిమెంట్ కూడా చేసిర్రు. అది వాస్తవమైనది. గత 20-30 ఏళ్లలో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి. మనకి ఈ రోజు తెలుస్తున్నది. బట్ వీళ్ళందరూ స్కీమ్లు వేసుకుంటూనే వస్తున్నారు. సో ఏ పాయింట్ లో కూడా బ్లాక్ మెయిల్ అనేది జరగలేదు. ఇది అసలు బ్లాక్ మెయిల్ ఆపరేషనే కాదు. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒక పవర్ హంగ్రీ ఎలీట్ వ్యక్తి. విత్ ఇన్ ద సిస్టమ్ రైజ్ అయ్యిండు. ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ బ్లాక్ మెయిల్ ఏం లేదు. వీళ్ళందరూ ప్రపంచాన్ని ఏ విధంగా స్కీమ్లేసి కంట్రోల్ చేస్తుర్రు అన్నదానికి ఒక విండో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి. సో జెఫ్రీ ఎప్స్టీన్ ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచం ఎటు పోతుందని మనకు అర్థమవుతుంది. అగైన్ జెఫ్రీ ఎప్స్టీన్ లైఫ్ లో చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపులే మ్యాక్స్వెల్ ఫ్యామిలీ. మ్యాక్స్వెల్ ఫ్యామిలీ అనేది లండన్, ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించిన టెక్నోక్రసీస్, టెక్నాలజికల్ కంపెనీస్, ఈ సైంటిఫిక్ లిటరేచర్, మీడియా, చాలా పవర్ఫుల్ విషయం ఇది. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. అగైన్ అదంతా చెప్తే ఈ రోజు మళ్ళీ లాంగ్ అయిపోతుంది. సో మ్యాక్స్వెల్ ఫ్యామిలీ మీద సెపరేట్ వీడియో కావాలంటే మీరు అడగండి, నేను
చేస్తాను. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. బట్ ఫర్ నౌ జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే ఒక వ్యక్తి, అంటే మనకి వాడి పేరు తెలుసు కాబట్టి వాని గురించి మాట్లాడుతున్నాం గానీ, వాడు ఒక్క వ్యక్తి కాదు. ఇదంతా ఒక నెట్‌వర్క్. ఈ నెట్‌వర్క్‌లో చాలా మందున్నారు. ఆళ్ళందరూ ఈరోజు ప్రపంచంలో మోస్ట్ పవర్‌ఫుల్ పీపుల్. పీటర్ థీల్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ప్రతి ఇంపార్టెంట్ పర్సన్ జెఫ్రీ ఎప్‌స్టీన్ లింక్‌లో, నెట్‌వర్క్‌లో ఉన్నాడు. దేశపు రాజులు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు అందరూ. అండ్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక్కడు కాదు. ఇలాంటోళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలవది. వీడొక్కడు దొరికిపోయిండు. వీడొక్కడు దొరికిపోయిండు కాబట్టి మనకి ఇదంతా బయటకొస్తున్నది. అండ్ వీడొక్కడు కూడా ఎట్లా దొరికిండు? ఒక రాండమ్ ఇన్సిడెంట్, పాపం రాండమ్ ఇన్సిడెంట్. ఎవరో ఇద్దరు స్కూల్ పిల్లలు 2007-8 టైంలో గొడవ పడుతున్నారంట. ఏమైంది? ఎందుకు గొడవ పడుతుర్రు అంటే, దాంట్లో ఒక స్కూల్ అమ్మాయి పక్క అమ్మాయిని తిను మంచి అమ్మాయి కాదు, తిను వల్గరు, అటు ఇటు పోతుంది, ఎవరెవరితోనో తిరుగుతుంది అని చెప్పేసి ఏదో చిన్న గొడవ వాళ్ళకి. బట్ చూస్తే వాళ్ళేమో అండర్ ఏజ్ అమ్మాయిలు, చిన్న పిల్లలు. బట్ ఈ ఏదో వేరే అబ్బాయిలతో తిరుగుతుంది, ముసలోళ్ళతో తిరుగుతుంది, ఇక్కడ ఏదో కొంచెం తేడా కొడుతుంది అని చెప్పేసి ఏదో చిన్న రూమర్ స్టార్ట్ అయింది ఇక్కడ. అదేదో చిన్న ఊర్లో, చిన్న పంచాయతీలో, చిన్న పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంది, ఏమైతుంది అని తెలిసినప్పుడు ఆ ర్యాండమ్ ఇన్సిడెంట్ లో జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు బయటకు వచ్చింది. సో ఇంకా అది కేసు ఎట్లా అయిపోయిందంటే, ఇంకా తప్పించుకునేది లేక ఏదో సెటిల్మెంట్ చేసేసిర్రు అక్కడ. బట్ అక్కడి నుంచి జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు అనేది రికార్డులలో ఈ అండర్ ఏజ్ పిల్లలతోని ఈ కనెక్షన్లలో చిన్నగా మెల్లడం స్టార్ట్ అయింది. ఇంకా తీగలాగుతూ డొంకలాగుతూ అన్నట్టు నెక్స్ట్ 10-15 ఏళ్లలో అది పెద్దగా పేలి ఇదంతా అయింది. సో ఇది యాక్సిడెంటల్ గా జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు బయటకు వచ్చింది తప్పించి, అండ్ సిస్టమ్ ప్రతి లెవెల్లో జెఫ్రీ ఎప్‌స్టీన్ ని కవర్ చేస్తూ వచ్చింది, ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఇంకా ఫైనల్ గా అసలు ఫైనల్ స్టేజ్ లో తప్పేది లేక వాడిని చంపేసిర్రు అంతే. సో జెఫ్రీ ఎప్‌స్టీన్ 28th సెంచరీలో ఏం చేసిండు? ఇల్లీగల్ మనీ లాండరింగ్ ఇవన్నీ చేస్తూ వచ్చిండు. తర్వాత టెక్ బబుల్ అని స్టార్ట్ అయింది. టెక్, ఇది వెబ్సైట్లు 90s లో ఇంటర్నెట్ ఇవన్నీ స్టార్ట్ అయ్యింది. సో ఇంటర్నెట్ వీళ్ళతో ఎంటర్ అయ్యిండు. బిల్ గేట్స్ ఇలాంటి టెక్నోక్రాట్స్ తోని రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. తర్వాత 21st సెంచరీలో ఏమైపోయింది? ఫిలాంథ్రో క్యాపిటలిజం అన్నది ఒకటి స్టార్ట్ అయింది. బిల్ గేట్స్ ఫౌండేషన్, క్లింటన్ ఫౌండేషన్, ఇట్లా ఫిలాంథ్రపీ పేరు మీద బీద దేశాల్లోకి ఎంటర్ అయ్యి ఆ బీద దేశ ప్రజలకి వ్యాక్సిన్లు ఇచ్చి లోకల్ గా వాళ్ళ క్రాప్స్ ని జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ తోని రీప్లేస్ చేసి జనాల బాడీలు ఖరాబ్ చేసి ఫుడ్ ద్వారా, మందుల ద్వారా, వ్యాక్సిన్ల ద్వారా అక్కడి ప్రభుత్వాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనేసి హెల్దీ పీపుల్ ని, హెల్దీ బాడీస్ ని ఫర్ ఎవర్ మందుల మీద డిపెండెంట్ చేసి ఒక లార్జ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఫిలాంథ్రో క్యాపిటలిజం అంటారు. అంటే చారిటీ చేస్తున్నాము అని చెప్పేసి బీద దేశాలకి ఎంటర్ అయ్యి, మీకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి వాళ్ళకి వ్యాక్సిన్లు, మందులు ఇచ్చి, మీ ఎన్వైర్న్మెంట్ ఖరాబ్ అవుతుంది, మీ ఎన్వైర్న్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తాము, ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ పేరు మీద కొత్త కొత్త మందులు, కొత్త కొత్త టెక్నాలజీలు క్రియేట్ చేసి, సూర్యుడు ఎక్కువ పడుతుండు అంటే సూర్యుని మనం ఆపుతాము, కెమికల్స్ పంపు చేద్దాం అట్మాస్ఫియర్ లో, ఇలాంటి క్రేజీ ఐడియాలన్నీ ఫ్లోట్స్ చేసి, దోమల వల్ల జనాలు చచ్చిపోతుర్రా అని చెప్పేసి జెనెటికలీ మాడిఫైడ్ దోమలు అనేవి వదిలి జనాలకు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయని చెప్పేసి వాటికి వ్యాక్సిన్లు క్రియేట్ చేయాలి అని చెప్పేసి వ్యాక్సిన్లు తయారు చేసి టోటల్ గా ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న వ్యక్తులని ఈ సంస్థలకి డిపెండెంట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఈ బయో ఇంజనీరింగ్, బయో హ్యాకింగ్ అన్న ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయింది 21st సెంచరీలో. మీరు చూడండి, సిఏఏకి సంబంధించిన ఇల్లీగల్ డీప్ డార్క్ మనీ టెక్నోక్రాట్స్, సైంటిస్టులతోని కలిసి 21st సెంచరీలో టోటల్ హ్యుమానిటీని డామినేట్ చేయాలి అన్న ఒక స్కీమ్ స్టార్ట్ అయింది. దాంట్లో సెంట్రల్ వ్యక్తి జెఫ్రీ ఎప్‌స్టీన్. అండ్ ఈ జెఫ్రీ ఎప్‌స్టీన్ తో అసోసియేట్ అయిన వ్యక్తులు ఎవరు? బిల్ క్లింటన్, పీటర్ థీల్, టోటల్ WHO, వేరియస్ అమెరికన్ రాష్ట్రపతులు, వేరియస్ ప్రపంచ దేశాలకు సంబంధించిన రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు. సో వీళ్ళందరూ కలిసి ఒక గ్లోబల్ ప్లాన్ వేస్తున్నారు. అండ్ ఈ ప్లాన్ ఏమి సీక్రెట్ కాదు, ఈ రోజు ఫైల్స్ లో అది క్లియర్ గా బయటకు వచ్చింది. సో ఒక టైంలో జెఫ్రీ ఎప్‌స్టీన్ ఏమంటాడంటే, ఎలిట్స్ అనే వ్యక్తులు వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు వేరే మనుషుల్లా చూస్తారు అన్నట్టు. వాళ్ళందరూ ఒక నెట్వర్క్ కదా, ఎలిట్ పీపుల్ కదా, పవర్ఫుల్ పీపుల్ కదా, డబ్బున్న వ్యక్తులు కదా. మన బాడీలు ఈ నార్మల్ బీద మనుషుల బాడీలు ఒకటే విధంగా ఎందుకుంటాయి? మనందరం మనుషులు అవ్వడం వల్ల ఒక కామనాలిటీ ఉన్నది. ఈ కామనాలిటీ మనం కట్ చేయాలి. టోటల్ ఎలిట్ పీపుల్ అన్న జెనెటిక్ పూలే వేరే విధంగా ఉండాలి. మన ఎవల్యూషన్ అన్నది వేరే విధంగా జరగాలి. మనం సూపర్ హ్యూమన్స్ అయిపోవాలి. మనం 200-300 సంవత్సరాలు బతకాలి. ఈ లోకల్ పూర్ పీపుల్ అనేటోళ్ళు ఇన్నేళ్ళు బతకూడదు. వీళ్ళు పిల్లల్ని కనకూడదు. దానికోసం పాపులేషన్ కంట్రోల్ చేయాలి. పాపులేషన్ కంట్రోల్ చేయడానికి గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి, ఓవర్ పాపులేషన్ అని చెప్పేసి, ప్రపంచంలో జనాలు పెరిగిపోయారు అని చెప్పేసి, ఫుడ్ ద్వారా, మందుల ద్వారా మన ఎబిలిటీ టు రీప్రొడ్యూస్ ని కంట్రోల్ చేసి, కట్ చేసి, వాళ్ళు మాత్రం 10-20 మంది పిల్లల్ని కంటూ, వాళ్ళు మాత్రం కొత్త కొత్త టెక్నాలజీలు తీస్తూ బయో హ్యాకింగ్ చేసుకొని వాళ్ళ
బాడీలని 200-300 సంవత్సరాలు బతికేలాగా చేసుకుంటూ, మనల్ని మాత్రం 30-40 ఏళ్ళకే చచ్చిపోయేలాగా చేస్తూ, పిల్లల్ని కనకుండా చేస్తూ, ఒక గ్లోబల్ ప్లాన్ అనేది ఎమర్జ్ అయింది 21st సెంచరీలో. అండ్ అది ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ అవుతున్నది. లిటరలీ ఒక సూపర్ రేస్ క్రియేట్ చేయాలి ఎలీట్లతోని అని చెప్పేసి జెఫ్రీ ఎప్స్టీన్ ఈ ఫైల్స్లలో డిస్కస్ చేస్తున్నాడు చాలా మందితో. అందుకని సైంటిస్టులతోని MIT, హార్వర్డ్ కి సంబంధించిన కట్టింగ్ ఎడ్జ్ మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఇంటెలిజెంట్ సైంటిస్టులతో నెట్వర్క్లు క్రియేట్ చేయడము, వీళ్ళందరినీ ఐలాండ్లకు పట్టుకుపోయి నెట్వర్క్లు క్రియేట్ చేయడము, ఇదంతా ఎందుకు చేసిరు వీళ్ళు? వాళ్ళు ఒక సపరేట్ స్పీషీస్ లాగా, ఒక సూపర్ హ్యూమన్స్ లాగా క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో భాగం ఇదంతా. వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారా లేదా అన్నది డిస్కషన్. అది ఈ రోజు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, మనకు తెలియదు. కానీ వాళ్ళందరూ దీని ప్రకారమే ప్లాన్లు వేస్తున్నారు. అయినా ఇప్పుడు నేను మాట్లాడేది ఏదో విచిత్రంగా అనిపించవచ్చు చాలా మందికి, బట్ ఇది ప్లాన్. వాళ్ళు మాట్లాడిర్రు, ఇదంతా బయటకు వచ్చింది. అండ్ ప్రపంచంలో ఈ రోజు మీరు చుట్టుపక్కల చూడండి, అబ్జర్వ్ చేయండి, అదంతా జరుగుతున్నది. అది ఆ విధంగా కనిపించకపోవచ్చు, బట్ జరుగుతున్నది. కొత్త కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయి, కొత్త కొత్త మందులు ఎందుకు పుట్టుకొస్తున్నాయి, మనకు ఫోర్స్, మనకి ఇష్టం లేకపోయినా మన బాడీలో ఏమైనా ఇంజెక్ట్ చేస్తారు. మనం తినే తిండి అసలు తిండే కాదు, అది ఏం మాడిఫై, ఏం తింటున్నాం కూడా తెలుస్తలేదు మనకి. పేరుకి రైస్ తింటున్నాం, కానీ దాంట్లో ఏదో ఎలుక DNA ఉందంట, ఏదో స్పైడర్ DNA ఉందంట. ఇదేంది స్పైడర్ని తింటున్నానా అని అన్నానే తింటున్నానా? 50 ఏళ్ల క్రితం వరకు కూడా 1,00,000 రకాల రైస్ ఉండేదంట భారతదేశంలో. ఈరోజు ఎన్ని రకాల రైస్ పండుతున్నది? దాని పేటెంట్లు ఏమైనా దగ్గర ఉన్నాయి? సడన్ గా జాయింట్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఇండియా మొత్తంలో? సడన్ గా డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఇండియా మొత్తంలో? సడన్ గా ఈ మెడికల్ బిల్లులు ఎందుకు పెరిగిపోతున్నాయి ఇండియా మొత్తంలో? ఈ డయాబెటీస్ ఏంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు ఏంది, ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఏంటి? అసలు మీరు చూస్తారా, నా ఫ్రెండ్స్ అందరికి చాలా మందికి పెళ్లిళ్ళు అయినాయి. ఆ పెళ్ళైన వ్యక్తులు యాక్టివ్ గా ట్రై చేస్తారు పాపం పిల్లలకి అనడానికి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నాకు చాలా మంది డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అనేవి ఇండియాలో ఇట్లా ఎక్స్ప్లోజన్ అవుతున్నది. పిల్లలు జనాలకు ఈజీగా అయితే లేరు. అగే దీనికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను, బట్ ఇది ఒక ట్రెండ్ మనకు కనిపిస్తున్నది. సో మన ఫుడ్ల ప్రాబ్లం ఉన్నది, మన గాళ్ళ ప్రాబ్లం ఉన్నది, మైక్రో ప్లాస్టిక్స్, ఎవ్రీథింగ్. ఇదంతా కూడా మనము కేస్ బై కేస్ చూస్తే ఓకే, ఇదొక సపరేట్ ఇష్యూ, ఇదొక సపరేట్ ఇష్యూ, ఇదొక సపరేట్ ఇష్యూ అని అనిపిస్తుంది. కానీ మనము ఈ లీక్ అయిన ఫైల్స్ ఇవన్నీ చూస్తే ఓకే, ఈ ఇండస్ట్రీ వేరే, ఈ సో కాల్డ్ సపరేట్ ఇండస్ట్రీలన్నిటికీ హెడ్స్ అందరూ ఒకటే ఎందుకుంటున్నారు? ఆ హిట్స్ అందరూ ఒకటే గ్రూపులలో, ఒకటే పార్టీలలో ఎందుకు అటెండ్ అవుతున్నారు? ఎందుకు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు? ఎందుకు వీళ్ళందరూ కలిసి స్కీమ్లు వేస్తున్నారు? సో ఇలాంటప్పుడు ఒక కాన్స్పిరసీ ఉందనే అనిపిస్తుంది. ఉందా లేదా అన్నది దేవునికి తెలియాలి. బట్ అనుమానం అయితే వస్తలేదు మీకు అంటే ఇంకా నేను అనిపించోని అవ్వాలి, మీరు అనిపించోళ్ళు అవ్వాలి ఆ టైంలో. సో DNA లెవెల్లో మ్యానిపులేషన్ చేయాలి అన్నది జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో కనిపిస్తుంది మనకి. సూపర్ రేస్ క్రియేట్ చేయాలి అన్నది కూడా మనకి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో కనిపిస్తుంది. పాపులేషన్ కంట్రోల్ చేయాలి, మనలాంటి నార్మల్ పీపుల్ పాపులేషన్ కంట్రోల్ చేయాలి అన్నది ఈ ఫైల్స్ లో మనకు కనిపిస్తుంది. వైరస్లు, బయో ఇంజనీరింగ్ గురించి కూడా ఈ ఫైల్స్ లలో మనకు కనిపిస్తుంది. వీళ్ళందరూ కూర్చొని వీటన్నిటికి సంబంధించినవి స్కెచ్లు, స్కీమ్లు వేస్తా ఉన్నారు. అదే 21st సెంచరీలో ఫిలాంథ్రో క్యాపిటలిజం పేరుకి చారిటీ చేస్తున్నామని చెప్పేసి ఇండిజినస్ కంట్రీలోకి ఎంటర్ అయ్యి టోటల్ సిస్టమ్స్ ని హైజాక్ చేసి జనాలని ఒక ఆర్టిఫిషియల్ టెక్నాలజికల్లీ బ్యాక్డ్ విషయాల మీద మొత్తం డిపెండెన్సీ చేసేసి ఈ రోజు మన బాడీలు ఖరాబ్ అయిపోయినాయి. సో మనం ఈ మందులే తీసుకోవాలి. మన నేల ఖరాబ్ అయిపోయింది, మందులు వేసి పడేసారు మొత్తం. మన ట్రెడిషనల్ గా వచ్చే విత్తనాలు పండే పరిస్థితి లేదు ఈ రోజు. సో వీళ్ళు జెనెటికలీ మాడిఫైడ్ గా తయారు చేసిన గింజలే మనం పండించుకోవాలి. అదే టాక్సిక్ ఫుడ్ ని తినాలి. మళ్ళీ బాడీలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ వీళ్ళకి సంబంధించిన కంపెనీల మందులు వేసుకోవాలి. అండ్ క్రమేణా పిల్లలు కానీ పరిస్థితి కూడా ఉండదు మనకి. మన దేశమే మన బిల్లులు కట్టలేక, మన బాడీలు మెయింటైన్ చేయలేక మనం కుంగిపోతాము. ఆర్థికంగా ఫర్ ఎవర్ ఈ కంపెనీలకి, ఈ కంట్రీల మీద మనం డిపెండెంట్ అయిపోయి ఉంటాము. ఇంకెన్ని వందల సంవత్సరాలైనా మనం స్ట్రాంగ్ కాము, మనం ఫైట్ బ్యాక్ చేయము. ఈ ఎలీట్లని ఏ రోజుకి మనము పడగొట్టలేము. సో లిటరలీ వాళ్ళు గాడ్స్ అయిపోతారు, మనం వాళ్ళ బానిసలం అయిపోతాము. ఈజిప్ట్ ఫారోలు కొన్ని వందల సంవత్సరాలకు పడిపోయారు, రోమన్ సామ్రాజ్యం కొన్ని వందల సంవత్సరాలకు పడిపోయింది. కానీ మనకు పోరాడే శక్తి లేదు, పిల్లలకి అనే అబిలిటీనే లేదు. కాబట్టి మనం అయితే అంతరించిపోతాము, లేకపోతే బతుకున్నా కానీ బానిసలాగానే బతుకుతాము. వీళ్ళు సూపర్ హ్యూమన్స్, వీళ్ళు మనకన్నా చాలా పవర్ఫుల్ ఆర్థికంగా, ఆర్గనైజేషన్ లెవెల్లో, బాడీల లెవెల్లో. సో వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళే, మనల్ని ఎప్పుడు వాళ్ళు పాలిస్తూనే ఉంటారు. ఇంకా మనం కింద బానిసలానే ఉంటాం. ఇది ఒక ప్లాన్ వాళ్ళు ఉన్నది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో కాదు నాకు తెలియదుగా. అగైన్ దిస్ సౌండ్స్ లైక్ ఎ వైల్డ్ కాన్స్పిరసీ. ఐ అండర్స్టాండ్, ఐఎమ్ సైన్స్ మ్యాన్, నేను ఇంజనీరు, నేను రేషనల్ మనిషినే. ఇవన్నీ నేను కూడా పిచ్చోన్లా మాట్లాడాలని ఎందుకు అనుకుంటాను? ఇంత సోది ఎందుకు చెప్తాను? ఇంతెందుకు చదివి, ఇంతెందుకు ఇవన్నీ కనెక్షన్లు, ఎందుకు నాకు అంత పని చేయి? సింపుల్గా కూర్చొని జెఫ్రీ ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ భయ్యా, ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ పాపం అంటే బాగా చుట్టుపక్కల మనుషులు ఉంటారు కదా, చాలా ప్రెస్టీజ్ సొసైటీలో చిన్న న్యూస్ బయటకు వచ్చినా స్టాకులు పడిపోతూ ఉంటాయి. అదే జో రోగన్ పాడ్కాస్ట్లో ఇలాన్ మస్క్ ఏదో కూర్చొని గుంజితే వంది $2-3 బిలియన్ స్టాక్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అయింది. సో వీళ్ళకి చిన్న న్యూస్ వచ్చిన వీళ్ళకి సంబంధించి
బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని వీళ్ళు ఇట్లా సీక్రెట్గా పోయి వాళ్ళకి కావాల్సిన సెక్షువల్ డిజైర్స్, వాళ్ళకి సంబంధించిన ఈ ఏమంటారు డ్రగ్స్కి సంబంధించిన యూసేజ్ ఇదంతా డబ్బులున్నాక చేయాలని ఉంటుంది. కానీ బయటికి వస్తే చేయలేరు, బయటికి న్యూస్ వస్తే దొరికిపోతారు. కాబట్టి ఇలాంటి కొంతమంది సీక్రెట్ జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి బ్రోకర్ గాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం జాగాలు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు, అమ్మాయిలను కూడా సప్లై చేస్తారు, పింపు గాళ్ళ లెక్క, బ్రోకర్ గాళ్ళ లెక్క. అందుకని ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ అక్కడ వేయరు. అంతే, జస్ట్ ఇంకేం పెద్ద మ్యాటర్ లేదు ఈడ. అండ్ ఆ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటోడు కన్నింగ్ పర్సన్ కాబట్టి వీళ్ళ మీద కెమెరా అంటే సీక్రెట్గా ఇవన్నీ రికార్డ్ చేసుకొని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు. అందుకని ఈ డబ్బులు కేవలం చిన్న చిన్న అలవాట్లు ఉన్న ఈ డబ్బులున్న వ్యక్తులకు కానీ కానీ వీళ్ళేమి ఇన్హెరెంట్గా చెడ్డోళ్ళు కాదు. జెఫ్రీ ఎప్స్టీన్ పాపం వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు, వీళ్ళ అమాయకులు కదా డబ్బులున్న వాళ్ళందరూ. అందుకని చెప్పేసి ఇదంతా పంచాయతీ అయింది తప్పించి బిల్ గేట్స్ చాలా మంచోడు, పీటర్ థిల్ చాలా మంచోడు. బిల్ గేట్స్ అయితే ఇంకా అసలు బిల్ క్లింటన్ అయితే అసలు ఆనిముత్యం కడిగిన ఆనిముత్యం గొప్ప ప్రెసిడెంటు. ఏదో పాపం ఈ క్రూరుడు జెఫ్రీ ఎప్స్టీన్ వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏదో చిన్న చిన్న వీళ్ళని తిప్పుకున్నాడు తప్పించి అక్కడ ఏం లేదు. ఏదో పాపం చిన్న చిన్న ఏదో చిన్న మై అండర్ ఏజ్ ఏదో అయిందంతా, అదేం పెద్ద ముచ్చట కాదు, వదిలేయండి. నార్మల్గా వీళ్ళు స్వాభావికంగా ఇక్కడ ఏం నెట్వర్క్ లేదు, ఇక్కడ ఏం స్కీములు జరుగుతలేవు, అది అయిపోయింది అట్లా. జస్ట్ ఏదో సెక్స్ స్కాండల్ ఇదంతే అన్నట్టుగా నేను చెప్పేయచ్చు, మీరు నమ్మేయచ్చు, పడుకోవచ్చు, అయిపోయింది. నేను పెద్ద నేను ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ లెక్క నేను కటింగ్ ఇవ్వచ్చు. ఇన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ఫైళ్ళు చదివినా మంచి సైంటిఫికల్గా, ర్యాషనల్గా మీకు ఒక క్లోజ్డ్ లూపు, ఒక మంచిగా ఒక కథ నీట్గా ప్యాకేజ్ చేసి మీకు ప్రజెంట్ చేయొచ్చు నేను. అండ్ నాకు నేను శబాష్ అనుకుంటాను, చూసేటోళ్ళు చూస్తారు, అయిపోయింది భయ కరెక్ట్గా చెప్పినాను అని. లాస్ట్ ఇయర్ నేను చేసిన వీడియో అదే చెప్పిన నేను కూడా అప్పటికున్న ఇన్ఫర్మేషన్కి. బట్ ఈ ఫ్యూ మంత్స్లో ఇంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. లాస్ట్ 4-5 ఇయర్స్లో ఏం జరుగుతుంది, ఈ మందుల పేరు మీద ఏం జరుగుతుంది, ఫుడ్ పేరు మీద ఏం జరుగుతుంది, మన బాడీలు ఏమవుతున్నాయి. మా ఫ్రెండ్స్ డాక్టర్లు ఏమి ఉంటారు, ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో మీరు వెళ్ళండి ఈరోజు, ఎవ్రీడే హండ్రెడ్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలు జరుగుతున్నాయి. ఇట్లా క్యాజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీలు అవుతున్నాయి. హౌ ఈజ్ దిస్ నార్మల్? డయాబెటీస్, హార్ట్ అటాక్స్, మన బాడీ ఇంత వీక్ ఉంటే 100 కోట్ల జనాభా ఎట్లయింది మనది? 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి మనకి డయాబెటీస్లు, హార్ట్ అటాక్లు, స్ట్రెస్లు ఇవన్నీ వచ్చే పరిస్థితిలో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎట్లున్నాం మనము? ఇన్బ్రీడింగ్ ఇస్ ఎ ప్రాబ్లం, నేను కాదంటలేను. మనం విత్ ఇన్ కాస్ట్ మన జీన్ పూల్ కొంచెం వీక్ అయింది, నేను కాదంటలేను. ఐఎమ్ 100% దేర్. అందుకని మెనరికల్గిన చేసుకోకండి భయ్యా, ఇండియా మొత్తం తిరుగుర్రి, నార్త్ ఈస్ట్ పోయి పెళ్ళిళ్ళు చేసుకోర్రి, రష్యా పోయి పెళ్ళిళ్ళు చేసుకోర్రి. సరే దేశం దాటిపోవద్దు అనుకుంటే, ఇండియాలోనే ఉండాలనుకుంటే కాశ్మీర్ ఓర్రి, గుజరాత్ ఓర్రి. హైదరాబాద్ వాళ్ళు గుజరాత్ పోయి పెళ్ళి చేసుకోండి, యూపీ పోండి, నార్త్ ఈస్ట్ పోండి, కేరళ పోండి. నా ఊర్లో నా సొంత నా మరదల్ని చేసుకుంటా అన్న పిచ్చి ఆలోచనలు బంద్ చేయరు. అదొకటి ఉన్నది, అది నేను ఖచ్చితంగా అది మేజర్ ఫ్యాక్టర్, నేను కొట్టిపరేస్తలేదు. బట్ అగైన్ ఐఎమ్ ఎ పర్సన్ ఆఫ్ సైన్స్, ఐ హ్యావ్ సో మెనీ డాక్టర్స్, దే కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. వాళ్ళకున్న మెడికల్ లిటరేచర్లో ఏంటి ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎందుకు ఇంత సడన్గా బాడీలు ఖరాబ్ అయిపోయినాయి ఇండియన్స్వి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో ఇది మనము జస్ట్ అట్లా యాక్సిడెంట్ అనుకుని వదిలేయాలా? సన్నుని బ్లాక్ చేస్తా అంటుండు ఓడొచ్చి సన్నుని బ్లాక్ చేస్తా అంటుండ్రా. అదే మర్క్యూరీ ఏదో కొడతారంట, ఏం కొడతాడు మరి, సన్నుని బ్లాక్ చేస్తాడంట వాడు. నెట్ జీరో అంటున్నారు. నెట్ జీరో అంటే ఎన్వైర్మెంట్ డ్యామేజ్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఇవి రిలీజెస్ ఎనర్జీ అది అవుతుంది, ఈ కార్బన్ హౌస్ మొత్తం కార్బన్ అన్నది రిలీజ్ అవుతుంది. కట్ చేయాలి అంటే అందరూ కట్ చేయరంట. నెట్ జీరో, రిలీజ్ చేస్తాడు, మిగిలిన వాళ్ళు చచ్చిపోవాలి. అది నెట్ జీరో అంటే పవర్ఫుల్ అనేటోడు, ఎలీట్ అనేటోడు వాడు లైఫ్ స్టైల్, వాడు ప్రైవేట్ జెట్లు, వాడు అట్లనే తిరుగుతాడు. వాడు ఒక 1000 మందికి సంబంధించిన కార్బన్ రిలీజ్ చేస్తున్నాడు. 1000 కాదు, 10,000, 1,00,000 మంది. 1,00,000 మంది వాళ్ళ లైఫ్ టైంలో ఎంత కార్బన్ రిలీజ్ చేస్తారో ఈ ఒక్క బిలియనీర్ అనేటోడు చేస్తాడు. అంత వానికి అంత ప్రైవేట్ జెట్లు, ప్రైవేట్ యాట్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, అంత కార్బన్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. సో వాడు ఒక్కడు బతకనికి 1,00,000 మంది చచ్చిపోవాలి, లేకపోతే 1,00,000 మంది బతకొద్దు, లేక 1,00,000 మంది ఇంకేం చేయొద్దు, అంత బంద్ చేసుకొని కూర్చోవాలి. అది నెట్ జీరో అంటే. అది వీళ్ళకి వచ్చిన సొల్యూషన్స్. ఏమవుతుంది,
ఇదంతా నార్మల్ అనుకోవాలా నేను? నేనిప్పుడు సైంటిఫిక్ రేషనల్ మనిషినని జెప్పేసి నాకిదంతా కనిపిస్తుంది. అంతా జరుగుతుంది. ఐ వెంట్ టు ఎ గుడ్ స్కూల్. ఐ వెంట్ టు ఎ గుడ్ కాలేజ్. ఐ హావ్ పవర్‌ఫుల్ ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ నార్మల్. నథింగ్ ఇది జరిగేదంతా నార్మల్ అయితే గాదు. సరే నేను పిచ్చోడిని అంటే, సరే నేను పిచ్చోడిని. ఇక నేను 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 పిచ్చోడిలాగానే రిటైర్ అయిపోతా. లేకపోతే ఎటన్నా అడవిలోకెళ్ళిపోతా. ఇదంతా ప్రపంచం అంతా కరెక్ట్‌గానే జరుగుతుంది. రేషనల్‌గా, నీట్‌గా జరుగుతుంది. నేనే ఏదో కాన్స్పిరసీ చూస్తున్నా అంటే, ఓకే. ఐయామ్ హ్యాపీ టు యాక్సెప్ట్ దట్ ఐయామ్ గాన్ సీనైల్. ఐ హావ్ గాన్ మ్యాడ్. నేను ఎక్కడికన్నా ఎళ్ళిపోతా. బట్ నాకైతే ఇది నార్మల్ అనిపిస్తలేదు. అండ్ జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేటోడు జస్ట్ ఒక పేరు. వాడు జస్ట్ ఒక కాగ్ ఇన్ ద హోల్ పవర్‌ఫుల్ ఎలీట్. అండ్ వాడు యూజ్ అయిపోయింది. వాడిని డిస్కార్డ్ చేసేసిర్రు. ఈరోజు టెక్నాలజీ వచ్చేసింది. జెఫ్రీ ఎప్‌స్టీన్ లాంటి వ్యక్తులు అవసరం లేదు. ఏఐ విల్ డూ యువర్ ట్రాన్సాక్షన్స్. ఏఐ నీకు మొత్తం జనాలని కంట్రోల్ చేస్తది. జనాలను ఓవర్‌సీ చేస్తది. ఫైట్ ద పవర్ వీడియోలో ఇదంతా నేను డిస్కస్ చేసినాను. ఆ వీడియో చూడకపోతే చూడండి. సో, టెక్నాలజీ విల్ సర్వ్ యూ. సో, మనుషులు అవసరం లేదు. సో, డిస్కార్డెడ్. అండ్ జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేటోడు ఎలీట్ కాదు కదా! మీద నుంచి రాలేదు. కింద నుంచి వచ్చిండాడు. వాని పని వాడేమనుకున్నాడంటే ఐయామ్ పార్ట్ ఆఫ్ దీస్ పీపుల్ అనుకుండు. నో. నువ్వు కాదురా బాడకవు. నువ్వు జస్ట్ కింద నుంచి వచ్చినావు. నీ పని అయిపోయింది. కట్ చేసినాం, చంపేసినాం, ఎల్లగొట్టేసినాం అయిపోయింది. ఓపెన్‌గా చంపిర్రు. వాడిని చంపిర్రా లేదా అన్నది రూమర్స్ ఉన్నాయి. అది వదిలేసేయి గానీ, జెఫ్రీ ఎప్‌స్టీన్ గారిని జైల్‌లో పెట్టిన టైంకి గార్డ్‌గాళ్ళు నిద్రపోయిర్రు. సెక్యూరిటీ కెమెరాలు పని చేయలేదు. వాడి తోటోడొచ్చి చంపిండని, ఊరేసుకుండని అదసల వాడు అటాప్సీ అది కాదు. ఆడు చెప్పింది వాడు ఏ విధంగా చచ్చిపోయిండని చెప్పిన దానికి అక్కడ అటాప్సీ రిపోర్ట్‌లకి మ్యాచింగ్ లేదు. సో, అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఐ మీన్ చానా అవకతవకలున్నాయి దీంట్లో అని జెప్పేసి. సో, వాడు బతికిండా, వాడిని వేరే వాడిని పెట్టిర్రా వాని జాగాల అదంతా గాదు. జెఫ్రీ ఎప్‌స్టీన్ అన్న ఒక చాప్టర్ క్లోజ్ జేషిర్రు. ఆడికేం లెగసీ లేదిగ. అండ్ ఆల్ దీస్ పవర్‌ఫుల్ పీపుల్ ఆర్ అబ్సెస్డ్ విత్ లెగసీ. సో, ఆనికి లెగసీ లేదు. ఎందుకు లెగసీ లేదంటే వాడు లెగసీ నుంచి రాలే. వాడు కింద నుంచొచ్చిండు. కిందనే కలిసిపోయిండు. సో, డిస్కార్డబుల్. ఈరోజు టెక్నాలజీ వాడి రోలు, వాడి పర్పస్ సర్వ్ జేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి మీరు వీడిని ఎవడైతే పిక్ చేసి ఆ స్కూల్లో కూర్చోబెట్టిండో ఒక వ్యక్తి జెఫ్రీ ఎప్‌స్టీన్‌ని పిక్ చేసి ఫస్ట్ టైం పాపులర్ స్కూల్లో ఒక హై స్కూల్, ఒక కాలేజ్ డ్రాప్ అవుట్‌ని డిగ్రీ లేని వ్యక్తికి టీచర్ చేసిండో ఒక ప్రెస్టీజియస్ స్కూల్లో ఆడి కొడుకే జెఫ్రీ ఎప్‌స్టీన్ చచ్చిపోయేటప్పుడు అటార్నీ జనరల్. అండ్ జెఫ్రీ ఎప్‌స్టీన్ చచ్చిపోయిండు. ఇక్కడేం అవకతవకలు లేవు అని చెప్పేసి మీడియా ముందుకొచ్చి అనౌన్స్‌మెంట్ ఇచ్చిర్రు. చాప్టర్ క్లోజ్ చేసిర్రు. దిస్ ఈజ్ హౌ ద లూప్ ఎండ్స్. సో, జెఫ్రీ ఎప్‌స్టీన్ స్టోరీ స్టార్ట్ చేసింది అయ్యా. అదే స్టోరీని ఖతం చేసింది కొడుకు. అయ్యా లెగసీ కొడుకు కంటిన్యూ చేస్తుండు. ఆ కొడుకు లెగసీ ఇంకోడు కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు లెగసీ పీపుల్, ఎలీట్ పీపుల్. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేటోడు అనామకుడు. ఏదో మంచి పనోడు కాబట్టి ఎదిగిండు. పని అయిపోయింది. ఖతం బయటకొచ్చాడు. డిస్కార్డ్, కట్. ఎప్‌స్టీన్ పేరు గాన్. దేర్ ఈజ్ నో లెగసీ. అర్థమవుతుందా? ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎటెటో పోయింది అనిపియొచ్చు చాలామందికి. ఇనండి. కానీ డౌట్లు ఉంటే కింద మాట్లాడండి. నన్ను పిచ్చోళ్ళ డిక్లేర్ చేయాలి కాన్స్పిరసీ నట్ అనుకుంటే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. యెస్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.